లక్ష్యానికి చేరువ అవుతామన్నమాట. సో, దానికి సాధనం ఏమంటున్నారు? మనము ఎవ్వరిని కూడా అంటే ఇక్కడేమంటున్నారంటే మౌనంగా ఉండడము అంటే సత్యం, హితం, ప్రియంగా మాట్లాడుతూ ఉండాలన్నమాట. అంటే ఒకరికి ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉండేటట్టుగా మన మాట ఉంటూ, అలాగే ఈ మంత్రం పైన మన చింతన ప్రతి ఒక్క పదం పైన మనము చింతన పెడుతూ మన జీవితాన్ని సాగిస్తూ ఉండాలన్నమాట. అవ్యగ్రత్వం అనిర్వేదో అంటే అది ఎలా చేయాలి అంటున్నారు? ఏదో చేసేసాము మనం ఇప్పుడు చాలా మట్టుకు ఏంటంటే ఏదన్నా పూజ పెట్టుకున్నా ఏదైనా మనము గుడికెళ్ళినా హడావిడిగా ఏదో వెళ్ళేసామా, వచ్చేసామా అని అనుకుంటాము. సో, వెళ్ళడం వరకు అది ప్లస్సే. అది అక్కడ ప్లస్సే అవుతుంది. కానీ అది ఎప్పుడు మనం స్థిరంగా అంటే అక్కడ ఓర్పుతో, సహనంతో మనం ఏదైనా పని చేసినప్పుడే